గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మేము ఇప్పుడు చీకటిలోనే బతుకుతున్నామండి. చాలా మంది పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు. కరెంటు లేక చీకటికి పాములు వచ్చేస్తాయి, పాము కొరికితే ఏం చేస్తారు? చచ్చిపోతాము. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనమైతే బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఓ కోందు జాతి గిరిజన గ్రామాన్ని సందర్శించేందుకైతే వెళ్తున్నాము. ప్రస్తుతం నాగరికతకి భిన్నంగా ఈ కోందు జాతి గిరిజనులు ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. రహదారికి మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ గిరిజనులు అయితే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు. 30 సంవత్సరాల క్రితం పాడేరు నుండి వలస వచ్చిన ఈ గిరిజనులు అటవీ ప్రాంతానికి, ఏదైతే కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుండి అయితే వారు కొండపోడి వ్యవసాయాన్ని చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారి జీవన శైలి ప్రస్తుత నాగరికతకు, మనం జీవించే జీవన శైలికి విరుద్ధంగా, అంటే ఏదైతే మన పూర్వీకులు ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇక్కడ గిరిజనులు జీవిస్తున్నారు. రండి ఒకసారి ఆ గిరిజన ప్రాంతాన్ని సందర్శిద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మింగి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో, లబ్బర్తి పంచాయతీకి 3 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో అయితే ఈ కొత్తపాలెం గ్రామం అనేది కోందు జాతి గిరిజనులు 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పరచుకున్నారు. ఈ గ్రామానికి రబ్బర్తి గ్రామం నుండి సుమారు ఒక 2 కిలోమీటర్లు వచ్చేసరికి దట్టమైన అటవీ ప్రాంతం కూడా కాలినడక మరియు ద్విచక్ర వాహనాలు మాత్రమే ఈ రహదారి గుండా వెళ్తాయి. తమ గ్రామానికి సొంతంగా ఇక్కడి గిరిజనులే రహదారిని ఏర్పరచుకున్నారు. అయితే రహదారిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. చుట్టూ రోడ్డుకు అటు ఇటు పచ్చని తివారీతో ఆ ఆహ్లాదకరమైన ఒక అనుభూతిని అయితే ఈ ప్రాంతంలో మనం పొందగలం. మనం చూస్తున్నాం ఈ గిరిజనులు నివసించే ఈ ప్రాంతం చుట్టూ చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి కూడా గిరిజనులు కొండపోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వాస్తవానికి మనం ఏదైనా ప్రాంతానికి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనమైతే ఈ చుట్టూ ఈ కొండ నడుమ ఉండే ఆ రహదారులను అయితే చూసి ఎంతో మురిసిపోతుంటాం. కానీ నిత్యం స్వచ్ఛమైన గాలి వాతావరణం మధ్య ఇక్కడ కోందు జాతి గిరిజనులు ఎంతో ఆనందంగా 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే కారణం వారు ఉన్న ప్రాంతమే. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలిని పీస్తూ కొండ వాగుల నుంచి వచ్చే నీటిని తాగుతూ ఇక్కడ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడి గిరిజనులకు ఆసుపత్రులన్నా రోగాలన్నా సరే ఏమీ తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఈ ప్రాంతంలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరైతే కష్టపడుతూ ఉంటారు. వీరి ఆహార శైలి విధానం కూడా ఏదైతే ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపే వీరి దినచర్య, వీరి ఆహార అలవాట్లు ముగుస్తాయి. 6 గంటల అనంతరం గిరిజనులు నిద్రకైతే ఉపక్రమిస్తారు. అందుకనే ఏమో ఇక్కడి గిరిజనులు ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు ప్రధాన పంటగా కొర్రలు, సామలు, మిలిటేట్స్ పండిస్తూ దానితో పాటు వాణిజ్య పంట అయిన ప్రతి పొగాకును కూడా విరివిగా పండిస్తారు. ఇక్కడే గ్రామస్తులు కష్టపడడానికి ఏమాత్రం సంకోచించకుండా, ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా గ్రామంలో ఉన్న అందరూ పంటని ఉమ్మడిగానే వ్యవసాయం చేసుకొస్తూ జీవిస్తూ ఉంటారు ఇక్కడ. అది ఇప్పుడు మనం వెళ్లాల్సిన గ్రామం ఆ కనిపిస్తున్న 2 కొండల మధ్య ఒక లొద్దు ప్రాంతంలో అయితే వీళ్ళు గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఇంకా మనం ఆ గ్రామానికి కొద్ది దూరంలో అయితే ఉన్నాం. రండి ఒకసారి గ్రామాన్ని చూసేద్దాం. ఈ కొత్తపాలెం గ్రామానికి గిరిజనులు మండల కేంద్రం నుంచి చేరుకోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారని, అయితే ఎవరు పట్టించుకోకపోవడంతో తామే ఈ రహదారిని, ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారిని అయితే వాళ్ళంతా సొంతంగా ఒక రహదారిని అయితే ఏర్పరచుకున్నారు. వారు రోజు జీవనం సాగించడానికి అడవిలోకి గాని లేదా మండల కేంద్రానికి చేరుకోవాలన్నా సరే ఈ రహదారి గుండానే వచ్చే విధంగా వారైతే ఈ రహదారిని తామే స్వయంగా నిర్మించుకోవడం జరిగిందని మనకైతే ఈ కోందు జాతి గిరిజనులు చెబుతున్నారు. నీ పేరేం పేరు? మరి సాధు. నీ వయసు ఎంత ఉంటది? 33. ఏం చేస్తావు పొద్దున్న లేచి? నువ్వు పొద్దున్న లేగేసి మొక్కలు కడిగేసి టీ తాగేసి సేనులు వెళ్తాను. వచ్చి 10-11 గంటకి సోడా ఆంబెలు తాగుతాను. మళ్ళీ ఏదో సేనుకి వెళ్ళేసి 5 గంటలకి వచ్చేసి సోడా తాగేసి పడుకుంటాను. మధ్యలోనే బొవ్వ గట్ట ఏం తినవా? మధ్యాహ్నం ఏం తినవా? మధ్యాహ్నం ఏం తినాలే. ఆకలి ఏదా మరి నీకు? అసలు ఆకలేదా? అలాగే దొరికినప్పుడు తింటాను, ఉంటే దొరకపోతే అలాగే ఉంటాను. ఏమేమి పండిస్తారు మీరు పంటలు? పంటలు సోలు, సామలు, అలాగా కందులు. ఇవి అమ్ముతారా మీరు బయట? అవి అమ్మము. మాకే అది మినుములు జల్లితే మినుములు అయితే అమ్ముతాము.
మరి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? బయట కూరగాయలా లేదా మీరు పండించుకుంటారా? కూరగాయలు ఏదో సంతలో వెళ్ళి లబ్బర్తి కానీ రాజమంగ కానీ వెళ్ళి తీసుకువస్తాము. మేము పండించుకుంటాం టమాటా గానీ గుమ్మడికాయలు గానీ అలాగా చిక్కుడికాయలు గానీ. చికెన్ తింటారా? చికెన్ తింటాంలే, అదే మా సొంత కోడిలే. బయట బాయిలర్ గానీ బొంతలు గానీ తిన్నా. ఎన్ని రోజులు ఒకసారి తింటారు చికెన్? ఏదో వారంకి ఒక రోజు మా ఇంటి కోడిలు వేస్తాం. ఇప్పుడు ఇదంతా కూడా చల్లగా ఉన్నది వాతావరణం, రాత్రులు నిద్ర పట్టుద్దా? ఇవి రాత్రులు జంతువులే కనబడుతుంటాయి, ఇంత అడవిలో ఉన్నారు కదా మీరు. జంతువులు చీకటికి కరెంటు లేక చీకటికి పాములు వచ్చేస్తాయి, అన్ని జంతువులు వచ్చేస్తాయి. చీకటి కదా, అప్పుడు అన్ని వచ్చేస్తాయి. అప్పుడు ఏదో లైట్ ఛార్జింగ్ లైట్లు తెచ్చాము, ఆ లైట్ తోని చూస్తే కొడతాము. చూడపోతే వాళ్ళకైనా కలబడి వెళ్ళిపోతాయి పాములు వచ్చేస్తే. చుట్టూ ఇంత అడవి ఉంది కదా, పుల్లు సింహాలు అంటే ఏమైనా వస్తాయా? అన్ని వచ్చేస్తాయి. పాము కొరికితే ఏం చేస్తారు? అవును, మీకు కొరికినప్పుడు మీరు మందు వేసుకుంటారా? అదో గొడవ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దొరికితే వేసుకుంటాం, దొరకపోతే చచ్చిపోతాం అలాగా. అయ్యో, మందు దొరికితే మరి లబర్తి వెళ్దామైతే దారి బాగులేదు, ఏమి రాదు, జీపు రాదు, ఆటో రాదు, దారి బాగులేదు, చాలా దూరమే. జ్వరాలు వస్తే ఏం చేస్తారు? నాటు వైద్యాలు, మీరు నాటు వైద్యం వాడతారు జ్వరం వస్తేనే? జ్వరం వస్తే కూడా అలాగే లంగరా అలా. అసలు నీకు షుగర్ అంటే ఏంటి తెలుసా? తెలియదు. బీపీ అంటే తెలుసా? పోనీ అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తే చెప్తారు, ఇక్కడ తెలియదు. కరోనా అంటే తెలుసా? ఒకప్పుడు కరోనా అని చెప్పేసి ఎవరు ఊర్లో నుంచి బయటకు రాకుండా ఇళ్లలో ఉండేవారు, తెలుసా నీకు? అప్పుడు తెలుసు కానీ అది ఇప్పుడు లేదు. అప్పుడు వచ్చింది కానీ ఎవరికైనా కరోనా వచ్చిందా? లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి కరోనా రాలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాలేదు, జ్వరం అవ్వలేదు. పేరేంటయ్యా? మరి రవి అండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చారు? 30 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు ఈ అటవీ ప్రాంతం ఇలాగే ఉందా? కొద్దిగా సాగు చేసుకున్నామండి. డొంకలు చాలా అడవి ఉండేది, మేము కొద్దిగా సాగు చేసుకున్నామండి. నీ వయసు ఎంత? 37 అండి. అంటే నీ చిన్నప్పుడే ఈ ప్రాంతానికి వచ్చారా? చిన్నప్పుడు అండి, అది బతుకు తెరువు కోసం అలా చిన్నప్పుడే వచ్చామండి ఇక్కడికి. మేము రెస్పాన్స్ కావట్లేదండి మన దగ్గర. అధికారులకి ఎన్ని పేపర్లు పెట్టినా. అంటే ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు? అంటే మాకు మంచినీళ్ళు లేవండి. వర్షం వస్తే బురద అయిపోతారండి, ఎండాకాలం వస్తే ఎండిపోతాయండి, ఉండవు. అయ్యే తాగుతున్నాం వర్షం నీళ్ళు పెట్టుకొని. రోడ్డు కూడా లేదండి మనకు. ఏం పెట్టినా మనకు రావట్లేదండి. దేని కారణమో మాకు తెలియదండి. అది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. జ్వరాలతో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు దాటే ఉంటుంది లబ్బర్తి వెళ్ళాలంటే. అధికార వరకు మేము అది ఏదో ఒకటి ఇప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటూ ఉన్నామండి. మేము ఇప్పుడు చీకటిలోనే బతుకుతున్నామండి. మాకు కరెంటు లేదండి. సోలార్ ముందు వేసారు, అది పోయిందండి. అది ఒక నెల కూడా మనకు ఉండలేదండి. మేము కరెంటు కోసం ఎన్ని అప్లికేషన్ పెట్టినా అది ప్రభుత్వాలు ఏ రెస్పాన్స్ కాలేదండి మాకు. జంతువులు, పాములు అలాంటివి వస్తున్నాయి. మరి అలాగే మేము జీవిస్తున్నామంటే మేము అవి ఎలా ఏమి చేయాలో తెలియట్లేదండి. చీకటి గడపలోనే మేము జీవిస్తున్నామండి. మేము బాహ్య ప్రపంచానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 10 మంది కోందు జాతికి చెందిన గిరిజన కుటుంబాలు ఇక్కడైతే కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. కొత్తపాలెం అనే ఒక గ్రామాన్ని సృష్టించుకుని వీరు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వపు నాగరికతతో జీవిస్తున్న ఈ గిరిజనులకు నేటి వరకు ఎటువంటి అనారోగ్యాలు తమ దరికి చేరలేదని చెబుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సైతం తమ గ్రామాల చుట్టుపక్కలకి కూడా రాలేదని వారైతే ఘంటాఘాతంగా చెప్తున్నారు. ఏదంటే వారు తినే ఆహారపు అలవాట్లు వారిని కాపాడుతున్నాయని, ఎప్పుడు వారిని ఆ ఆహారపు అలవాట్లే రక్షణ కవచంగా పనిచేస్తున్నాయని తెలుపుతున్నారు. వారు సొంతంగా పండించుకున్న కూరగాయలు అయితేనేమి, రాగులు, బుడములు, సామలు వంటి మిల్లెట్స్ ని తింటూ వారు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. 60 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా సరే షుగరు, బీపీ వంటి రోగాలు రాకుండా, ఆ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా నేటికి కూడా వారు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోవడం చూస్తుంటే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదైతే ఈ కొండ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న వీరికి సుమారు మండల కేంద్రానికి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మంచినీటి సౌకర్యం లేకపోవడం తమను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని, కొండ కాలువలు వర్షాకాలం, చలికాలం టైంలో మాత్రమే కొండ కాలువల్లో వచ్చే నీరు
ఒక బోరు బావిని అయితే సొంతంగా నిర్మించుకున్నారు, అందులో ఉంటుందని. అయితే ఎండాకాలంలో శుభ్రంగా అది ఎండిపోవడం జరుగుతుందని, వర్షాకాలంలో బురదమయంగా తయారవుతుందని, ఆ సమయంలో తాము ఆ వర్షపు నీటిని మాత్రమే తీసుకొని మంచినీటిగా స్వీకరిస్తున్నామని వీరు చెబుతున్నారు. ఇప్పటికీ ఈ గ్రామంలో కరెంటు లేకపోవడంతో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే సమాచారం వీళ్ళకి తెలియలేదు. ఇక్కడ ఉన్న 10 కుటుంబాల్లో కూడా ఎవరికి టీవీ అంటేనే తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వంతెల రామారావు 30 సంవత్సరాల కొండపోడులో కొద్దిగా జీవిస్తున్నాం మేము. ఇక్కడ సాధించి మాకు కొద్దిగా కరెంటు కూడా లేదు, సైపోలం నీరు కూడా సైపడం లేదు, మనకి ఇబ్బంది అయిపోతాం. అంగన్వాడీ టీచర్లు కూడా మనకు లేదు, సలాకి ఇబ్బంది అయిపోతాం. పిల్లలకు కూడా చదువు కూడా లేదు, అన్ని చాలా మంది కూడా పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు. వెళ్దామంటే ఇక్కడ మనకి రోడ్డు కూడా లేదు, సైపోలం మనకి కరెంటు కూడా లేదు. మనకు అందుకే అందరూ మన పిల్లలు హాస్టల్ పిల్లలకి మన ఇబ్బంది అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అవి పూర్తి స్థాయిలో గిరిజనులకు మాత్రం చేరటం లేదు. చాలా గ్రామాలు చీకట్లోనే అంధకారంలోనే మునిగి తేలుతున్నాయి. బయట ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక టీవీ చూసేందుకు కూడా వీళ్ళకి కరెంటు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే. కేవలం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉన్న ఈ గ్రామానికి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజనులకు వెలుగులు నింపాలనేది వారు ఇప్పటికే చాలా మంది అధికారులను అయితే కలిశామని, కానీ ఏ అధికారి కూడా తమ వంక చూడటం లేదని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో తాము బయటికి వెళ్ళినప్పుడు, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు విషసర్పాలు తిరుగుతున్నాయని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది విషసర్పాల పాలిట బలయ్యారనేది వారు చెబుతున్న విషయం. ఇప్పటికైనా ఈ కొత్తపాలెం గిరిజన గ్రామానికి విద్యుత్తుని ఏర్పాటు చేయాలని ఇక్కడ గిరిజనులు అయితే కోరుతున్నారు.